హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ముందు పాటను చూడకపోతే ఆ పాటను చూడండి. రామగుడు రౌడీ పార్ట్ 7. రచయిత దేవి కే. ఈ సిటీకి కొత్తే, కానీ నువ్వు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తాను. నా ప్రేమను ఒప్పుకోవచ్చు కదా. నీలో ప్రేమ పుట్టే వరకు వెయిట్ చేస్తాను. ఎప్పటికి పుట్టదంటావా? నా శరీరాన్ని కూడా ఇచ్చేస్తాను. అప్పుడైనా పుడుతుందేమో, ఒకసారి ట్రై చేస్తావా? నీకేమైనా పిచ్చా? ఆడపిల్ల ముఖ్యంగా తన శీలాన్ని ఎంత ఇంపార్టెంట్ ఇస్తుందో తెలిసి కూడా నువ్వు నాకు అదే ఇచ్చేస్తానంటున్నావు. నా ప్రేమ కోసం అంత దిగజారిపోవడానికి నేనేమి అంత గొప్పవాడిని కాదు. నాకు మాత్రం గొప్పవాడివి. నిజంగా నువ్వు చెడ్డవాడివే అయితే నేను నా శరీరాన్ని ఇస్తా అన్నా కూడా తప్పు అని నాకే సర్ది చెప్తున్నావు. ఇంకేం తెలియాలి డియర్ నీ క్యారెక్టర్ గురించి? నీతో మాటలు అనవసరం. ముందు ఇంటికి పో. ఎక్కడ మీ అడ్రస్ అని అడుగుతాడు. నేను మా చెల్లి ఫ్లాట్ తీసుకొని ఉంటున్నాం. మాకు ఎవరూ లేరు అని చెబుతుంది సాధ్వి. ఇప్పుడు ఎలా వచ్చావు? నడుచుకుంటూ వచ్చాను. పద, నేను డ్రాప్ చేస్తాను. నీకు మళ్ళీ ఏమైనా జరిగితే నా వల్లే ఇలా జరిగింది అని చెప్పినా చెప్తావు. అలా ఏం చెప్పను. నా చెల్లిని మీరు జాగ్రత్తగా ఓ గట్టు ఎక్కిస్తాను అంటే మీకోసం ఎప్పుడైనా చచ్చిపోవడానికి రెడీ అని అంటుంది సాధ్వి. ఇప్పుడు చచ్చి ఎవరిని సాధిద్దామని బ్రతికుండగానే సాధిస్తున్నాం. అర్ధరాత్రులు మీటింగ్ పెట్టి ఇక చచ్చి సాధించడం మిగిలిపోయిందా? నోరు మూసుకొని అడ్రస్ చెప్పు. ఇంటి దగ్గర వదులుతాను. మీ పక్కన నడిచే అవకాశం వస్తుందో లేదో, పక్కన కూర్చునే అవకాశమైనా వచ్చింది అని మనసులోనే హ్యాపీగా ఫీల్ అవుతూ సరే అని కారు ఎక్కి వాళ్ళ కాలనీ చివరిలో ఆపేయమంటుంది. ఏమయ్యింది? ఎక్కడ ఎందుకు ఆపమన్నావు అని ఎందుకు ఆపమన్నదో అర్థం కాక అడుగుతాడు రానా. ఇక్కడ నుండి మా ఫ్లాట్ దగ్గరే. ఎక్కడ ఎక్కువ ఫ్యామిలీస్ ఉంటారు. నన్ను ఇలా ఒక రిచ్ లుక్ ఉన్న కార్లో నుండి దిగడం ఎవరన్నా చూస్తే తప్పుగా అనుకుంటారు. ఓకే డియర్, ఇక నీకు తెలిసిందే కాబట్టి ఓపెన్గానే ఫాలో అవుతాను. బాయ్ అని రానా బొగ్గకెళ్ళి ఆమె కాలనీ వైపు వెళ్తుంది. ఆమె కనిపించినంత మెరచూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రానా. ఇక ఆ రోజు నుండి మళ్ళీ రానా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేది. ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక రానా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అతని ఒకసారి చూసుకొని వెళ్ళిపోయేది. ఆఫీస్ దగ్గర కనిపించకపోతే ఇంటికి వెళ్ళే దారిలో వెయిట్ చేసి రానాని చూసే వరకు ఫ్లాట్కి వెళ్ళేదే కాదు. ఇవన్నీ రానా గమనిస్తూనే ఉన్నా పెద్దగా పట్టించుకునేవాడే కాదు. అలాగే శౌర్య చూస్తున్నా అప్పుడే తొందరపడటం ఎందుకు అని సైలెంట్ అయిపోయేవాడు. రోజు రోజుకి సాధ్వి ఆలోచనలు ఎక్కువైపోయిన రానా మనసు బాగోక ఎటూ నిర్ణయం తీసుకోలేక దగ్గరలో ఉన్న బీచ్కి వెళ్ళాడు. రానాని ఫాలో అవుతున్న సాధ్వి కూడా అతని వెనకే ఆ బీచ్కు వెళ్ళి కొంచెం దూరంలో నుంచుని చూస్తూ ఉంటుంది. దగ్గరకు వెళ్తే ఎక్కడ తిడతాడు అని భయం. ఇప్పుడే రానా ఫ్రెండ్ కమ్ పిఏ అయిన రోజా అనే అమ్మాయి అక్కడికి వచ్చి రానాని హక్ చేసుకొని ఏమైంది డార్లింగ్, ఈ మధ్య ఆఫీస్కి సరిగా రావటం లేదు అని అడుగుతుంది. ఆమె అలా పట్టుకోగానే అనాలోచితంగా సాధ్వి వైపు చూస్తాడు రానా. అప్పటికే ఆమె కళ్ళు ఎర్రగా సందంలా మారిపోయాయి. సాధ్విని దూరం పెట్టడానికి ఇదే మంచి అవకాశం అనుకుంటూ తిరిగి రోజుని హక్ చేసుకుంటూ కొంచెం బిజీ డార్లింగ్, రేపటి నుండి నీ కోసమైనా వస్తాను అంటూ ఈ పదాన్ని నొక్కిపెట్టి చెప్పి ఆమె ముంగురులు సరిచేసుకుంటూ యాక్ట్ చేస్తాడు రానా. ఇక సాధ్వి అదంతా చూస్తూ భరించలేక రానా దగ్గరకు వెళ్ళి అతని నుండి రోజుని పక్కకు పట్టుకొని ఈడ్చి దూరంగా తోసేసి రానాని గట్టిగా ఒక్కటి పీకుతుంది. యారా, నేను నీ వెనక తిరుగుతున్నా అని తెలిసి ప్రపోజ్ చేశాను అని తెలిసి కూడా దీన్ని పట్టుకుంటావా? అది కూడా నా ముందు. ఇంకా ఏంటి ఈ పిడత ముఖం నీకు డార్లింగా? ఏ యాంగిల్లో నీకు అది డార్లింగ్లా పిలవాలి అనిపిస్తుంది అని ఆవేశంగా అడుగుతుంది. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను ఏమైనా నా వెనక తిరగమని చెప్పానా? లేకపోతే ప్రపోజ్ చెయ్యమని చెప్పానా? నువ్వే కదా నా వెనక హచ్చుకొక్క పిల్లలా తిరిగి ఇప్పుడు నన్నంటావే. నిన్నైతే ప్రేమించాను. అసలు నా జీవితంలో ప్రేమ పెళ్ళికి చోటే లేదు.
నన్ను మర్చిపోయి నీ పని నువ్వు చూసుకుంటే మంచిది. నా వెనక తిరిగి నన్ను మాత్రం విసిగించకు. ఈసారి నాకు ఎదురు పడితే నాలో ఉన్న రాక్షసుడు బయటకు వస్తాడు అని అంటాడు. నిన్నైతే మర్చిపోవడం జరగదు. ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలైనా నువ్వే నా భర్తగా రావాలి. నువ్వు నా జీవితంలో లేకపోతే ఒంటరిగానే మిగిలిపోతా కానీ ఇంకో తోడు కోసం అస్సలు చూడను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వీళ్ళ మాటలన్నీ శౌర్య కొంచెం దూరంలోనే వీళ్ళకి కనబడకుండా నిలబడి ఉంటాడు. రానాపై కోపం వస్తుంది, కానీ ఇప్పుడు వెళ్తే పెద్ద గొడవ అవుతుంది అని అలానే చూస్తూ ఉంటాడు. రానా సాధ్విని హచ్చు కుక్క పిల్ల అనడం విని బీచ్లో హన్సీతో కేక్ కట్ చేసే రానా దగ్గరకు వెళ్ళినప్పుడు ఎప్పుడు నీ వెనకే తిరిగే హచ్చు కుక్క పిల్ల ఎక్కడా అని అడుగుతాడు. సాధ్వి రెక్కపట్టుకుని ఈడ్చి తోసేయగానే రోజు వెళ్ళి నీళ్ళలో పడిపోతుంది. ఆ నీటిలో ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటున్న ఆమెను బీచ్లో ఎంజాయ్ చేయడానికి వచ్చిన కొందరు పర్యవేక్షకులుగా బయటకు తీశారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి రానా సాధ్వీల వంక కోపంగా చూసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. రోజు రానా సాధ్వి అన్న చివరి మాటల గురించి ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఎందుకో ఆమె రా అన్న చెంపపై కొట్టినా అతనికి కోపంగా అనిపించలేదు. ఇప్పుడు ఎవరు అతని దృష్టికి కనిపించడం లేదు. కళ్ళు మూసినా తెరిచినా సాధ్వి అమాయకమైన ముఖమే కనిపిస్తుంది. బుర్ర విదిల్చి ఇక ఆలోచించడం తన వల్ల కాక ఏదో నిర్ణయం తీసుకున్నట్టు దీర్ఘంగా శ్వాస విడిచి ఆమె కనిపిస్తే తన నిర్ణయం చెప్పాలి అనుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ ఆ రోజు నుండి ఆమె రానే దగ్గరకే రాలేదు. శౌర్య కూడా హన్సీ గొడవలో పడి సాధ్విని గమనించలేదు. రానాకి మాత్రం సెక్యూరిటీ అరేంజ్ చేస్తాడు. సాధ్వి రానాని కొట్టి వెళ్ళిపోయిన తర్వాత శౌర్య రానా ముఖంలో వచ్చిన రియలైజేషన్ చూశాడు. ఇక సాధ్విని రానా చూసుకుంటాడులే అని ధీమాతో సాధ్విపై దృష్టి పెట్టాడు శౌర్య. రానా మాత్రం సాధ్వి వస్తుందేమో అని 2 రోజులు ఎదురు చూశాడు. కానీ ఆమె రాకపోయేసరికి బాగా హట్ అయ్యాడు. బాగా హట్ అయ్యింది, అందుకే రాలేదు అని అనుకుని మరో 2 రోజులు తాగేసి పడుకుంటాడు. నువ్వు ఓటమని ఒప్పుకోక కన్నా ముందు ప్రయత్నించు, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. లేకపోతే మరో మార్గంలో ప్రయత్నించు, అంతేకాని ఓటమని ఒప్పుకోకు. నీదు అయినది నీ దగ్గరికి చేరి తీరుతుంది అనే మాటలు నిద్రలోనే పదే పదే వినిపిస్తుంటే ఉలిక్కిపడి లేస్తాడు రానా. తనకు వినిపించిన మాటలు నెమరు వేసుకొని చిన్న నవ్వుతో త్వరగా ఫ్రెష్ అప్ అయి తానే స్వయంగా సాధ్వి పనిచేసే ఆఫీస్ అయిన శౌర్య ఆఫీస్కి వెళ్తాడు. డైరెక్ట్ మేనేజర్ క్యాబిన్కి వెళ్ళి మీ కంపెనీలో పనిచేస్తున్న మిస్ సాధ్విక అడ్రస్ కావాలి అంటూ యాటిట్యూడ్గా అడుగుతాడు. సార్, మీరు ఒక కంపెనీ ఎండి అయినా మా కంపెనీ రూల్స్ ప్రకారం స్టాఫ్ వివరాలు బయటికి చెప్పాం అని అంటాడు మేనేజర్. మీ బాస్కి కాల్ చేసి అడుగు అని అంటాడు రానా. మేనేజర్ శౌర్యకి కాల్ చేసి విషయం చెప్పాడు. శౌర్యకి అంతా తెలుసు కాబట్టి ఎమ్మని చెబుతాడు. ఇక్కడ శౌర్య అజ్ఞాతంలో ఉంటాడు. హన్సీ గదిలోనే ఉండిపోతుంది. రిఫర్ 2 or 3 parts. సాధ్వి కనపడకుండా పోవటం, రానా ఇన్వెస్టిగేషన్ ఈ 10 రోజుల్లోనే జరుగుతుంది. మేనేజర్ ఇచ్చిన అడ్రస్ చూసి అదేంటి ముంబై అని ఉంది, అక్కడ నుండి ఇక్కడికి వచ్చింది కదా. అవును సార్, అక్కడ కూడా కాలేజ్ పేరు తప్ప ఏం లేదు. తన టాలెంట్ చూసి నేటివ్తో పనేముంది అని జాబ్కి సెలెక్ట్ చేశాం సార్ అని తన దించుకుంటాడు మేనేజర్. మీలాంటి ఇంకో 2 ఉంటే కంపెనీని ఖచ్చితంగా మూసేసుకోవాలి అని కోపంగా చెప్పి ముంబై కాలేజ్కి వెళ్ళి సాధ్వి వివరాలు అడుగుతాడు. తన పలుకుబడి మొత్తం ఉపయోగించి సాధ్వి చదివింది ఫేమస్ కాలేజ్ అవ్వడం వల్ల అక్కడ రూల్స్ ప్రకారం ఒరిజినల్ నేటివ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ తప్పనిసరి అని చెప్పేసరికి సాధ్వికి తన డీటెయిల్స్ ఇవ్వక తప్పదు. ఇప్పుడు రానాకి అవి ఉపయోగపడ్డాయి. సొంత ఊరు రుద్రపురం, తండ్రి పేరు శకుని అని చదివేసరికి రానా ఫుల్ షాక్ అయిపోతాడు. ఏమీ నా మరదల నేను బావా అని తెలిసి నా వెంట పడిందా, లేక తెలియకుండానే ప్రేమించిందా అనుకుంటూ థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ సార్ అని కాలేజ్ డిఎంకి చెప్పి
అప్పటికప్పుడు తనకు తెలిసిన ఇన్ఫార్మర్ని రుద్రపురం పంపించి శకుని ఫోటో పంపి ఇతని గురించి మొత్తం డీటెయిల్స్ తెమ్మని చెబుతాడు. ఆ ఇన్ఫార్మర్ రుద్రపురం వెళ్ళి ఒకరోజంతా శకునని ఫాలో అయ్యి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని రానాకి కాల్ చేసి చెప్తాడు. సార్, అతని పేరు శకుని, భార్య పద్మ, ఇంకా అతనికి 2 కూతుర్లు ఉన్నారు. వాళ్ళు అమ్మాయిలను చిన్నప్పటి నుండి ఎప్పటికీ దూరంగా పెంచారు సార్. అప్పుడప్పుడు హాలిడేస్కి మాత్రమే వస్తారు ఇంటికి. అలా 1 ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు తండ్రి ఏవో ఇల్లీగల్ పనులు చేస్తున్నారు అని తెలిసి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయారంట. ఇప్పుడు కూతురుని ఇంటికి ఎలా తీసుకురావాలి అని పన్నాగాలు పన్నుతున్నారు సార్. ప్రస్తుతానికి ఇదే తెలిసింది అని చెప్పి కాల్ కట్ చేశాడు. అంటే ఇది ఇంటికి కూడా వెళ్ళలేదు, ఎక్కడే ఉంది. ఆ రోజు ఎక్కడో వీధి చివర దిగేసింది. ఇప్పుడు ఎన్ని ఫ్లాట్స్ తలుపు కొట్టాలి, కొడితే ఇంకేమన్నా ఉందా, మొత్తం పరుగు పోతుంది అని సముద్రాన్ని చూస్తూ అనుకుంటూ ఉంటాడు రానాకి అప్పుడే డౌట్ వస్తుంది. శకుని శౌర్య గురించి తనకు చెప్పినవన్నీ నిజాలు కాదేమో అని. అప్పటి నుండి శౌర్యపై పాజిటివ్ ఫీలింగ్ స్టార్ట్ అయ్యి అన్నయ్యగా చూస్తాడు. అదే టైంలో హన్సీ శౌర్య రానా దగ్గరకు రావటం, సాధ్వి ఫోటో చూపించడం, హన్సీ గుర్తుపట్టడం. ఇక్కడ సాధ్వితో హన్సీకి కాన్వర్సేషన్ ఏమీ ఉండదు. జస్ట్ 10 రోజుల క్రితం హాస్పిటల్లో చూసింది అంతే. అదే విషయం రానా వాళ్లకు చెప్పింది. మరునాడు హాస్పిటల్కి రమ్మనడం, సాధ్వి తన ప్రాబ్లమ్స్ చెప్పడం, రానా ఆవేశంగా గుడికి తీసుకువెళ్ళి తాళి కట్టడం జరుగుతుంది. ఇది జరిగింది అంటూ సాధ్వి తన వెర్షన్ చెప్పి మధ్యలో రానా ఫీలింగ్స్ కూడా చెప్పమని సాధ్వి అడగగా రానా తన వెర్షన్ చెబుతాడు. ఇక్కడ శౌర్య వెర్షన్ కూడా సాధ్వినే చెప్తుంది. సాధ్వి లవ్ గురించి శౌర్యకి తెలుసు కాబట్టి అండ్ శౌర్య రానా వెనుక ఎప్పుడు తిరుగుతూ ఉంటాడని ఉదయం శౌర్య మాటలతో తెలియడంతో వాళ్ళు స్టోరీ మొత్తం శౌర్యకి తెలుసని వీళ్లకు అర్థమవుతుంది. రానా సాధ్వి ఫీలింగ్స్ కంప్లీటెడ్. సరే, ఇప్పుడు మొత్తం క్లియర్ అయ్యింది. నా ఫీలింగ్స్ కూడా నీకు తెలుసు కాబట్టి అంటూ ఆగుతాడు రానా. కాబట్టి తర్వాత ఏంటి చెప్పు అని అడుగుతుంది సాధ్వి. ఇంకేముంది, ఆగిన పని మళ్ళీ మొదలు పెట్టడమే అంటూ తనపై ఉన్న ఆమెను బెడ్పై చేర్చి అతను ఆమె మీదకు చేరి ఇద్దరికి బ్లాంకెట్ కప్పేస్తాడు రానా. ఈ లైట్ ఆఫ్ చేసి అని సాధ్వి చెప్తే ఇట్స్ టూ లేట్ డార్లింగ్ అంటూ మరో మాటకి ఆమెకు అవకాశం ఇవ్వకుండా ఆమె పెదవులు తన పెదవులతో మూసేసి మళ్ళీ ప్రణయ యుద్ధానికి సిద్ధమవుతాడు. కొంచెం అర్థం చేసుకోండి, ఇది కొంచెం ఫాస్ట్ చెప్పాను కాబట్టి మీకు బోరింగ్గా అనిపించవచ్చు. నెక్స్ట్ కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. డియర్ లెగు, ఇంట్లో ఎవరూ కనిపించడం లేదు, సాది కూడా కనిపించడం లేదు అంటూ కంగారుగా రానా భుజాలు పట్టుకొని ఊపేస్తుంది. లేచి ఫ్రెష్ అయ్యి కాఫీ కప్తో వచ్చిన సాధ్వి, అబ్బా కాసేపు పడుకోనివ్వు డార్లింగ్, నైట్ అసలు నిద్రపోనివ్వలేదు నేనా అంటూ నోటిపై చేతులు వేసుకుంటుంది సాధ్వి. ఒక కన్ను తెరిచి చూసిన రానా నవ్వేస్తూ, అదేలే నేనే నిన్ను పడుకోనివ్వలేదు సరేనా అని చెప్పి ఇప్పుడేంటి ఇంట్లో ఎవరూ రేరా అని అడుగుతాడు. అదేగా చెప్తుంది, ఆయన కంగారు పడాల్సిన పని లేదు. ఎక్కడికి అన్నయ్య పర్మిషన్ లేకుండా చిన్న ఈగ కూడా రాదు. ఐ థింక్ మన ప్రైవసీ కోసం వదిన తనతో పాటే తీసుకువెళ్ళి ఉంటుంది. మరి శౌర్య బావా అని డౌట్గా అడుగుతుంది సాధ్వి. అన్నయ్యకి చాలా ఫామ్ హౌస్లు ఉన్నాయి, లేదంటే అన్నయ్యకు ఆఫీస్లో తనకు ఇష్టం అయ్యేలా డిజైన్ చేయించుకున్న మాస్టర్ బెడ్రూమ్ ఉంది, అక్కడైనా ఉంటాడు అని చెబుతాడు రానా. ఇవన్నీ నీకెలా తెలుసు? హలో, నువ్వు అనుకున్నట్టు ఫాలో అయితే చెయ్యలేదు. జస్ట్ బిజినెస్ మ్యాన్గా కొన్ని విషయాలు తెలుసు అంతే. అవును, నేను బావ అవుతాను అని తెలిసే లవ్ చేశావా? లేదు, హాస్పిటల్లో నువ్వు చెప్పే వరకు మీరు మాకు రిలేషన్ అని తెలియనే లేదు. అసలు అమ్మ నాన్న తప్ప ఇంకొక రిలేషనే తెలియదు. కూతురు దగ్గరలా చాలా బాగా మేనేజ్ చేసావు మామ అని మనసులో అనుకుంటాడు రానా. సరే లెగు, టైం 10 అయ్యింది, మళ్ళీ వాళ్ళు వస్తే బాగోదు
అని అతన్ని లేపి కూర్చున్నాక కాఫీ చేతికి అందిస్తుంది. ఆ కాఫీ తీసుకొని ఒక సిప్ చేసి ఆమె నోటి దగ్గర పెడతాడు. చిచి, ఎంగిలి కాఫీ అంటుంది సాధ్వి. మరో సిప్ చేస్తూ ఆహా అంటూ ఆమె వంక చూసేసరికి ఆ చూపులకు తనకు గుచ్చుకొని రానా ఎదలో ఒదిగిపోతుంది. ఆమెను అలాగే పట్టుకొని కాఫీ తాగించి ఫ్రెష్ అయి ఇద్దరు కిందకు వెళ్తారు. కంటిన్యూగా రింగ్ అవుతున్న ఫోన్ సౌండ్కి మెలకువ వచ్చి బద్ధకంగా కళ్ళు తెరుస్తాడు శౌర్య. నెంబర్ చూసి లిఫ్ట్ చేసి ఏంటి ఎప్పుడు కాల్ చేసావు, పని పాట లేదా నీకు, లేకపోతే హాస్పిటల్కి పో అని అంటాడు చిరాక. డిస్టర్బ్ చేసినందుకు సారీ రౌడీ, కానీ ఒక మాట చెప్పాలి. సాధికాకి నైట్ ముంబై నుండి ఒక ఈవెంట్ వాళ్ళు మెయిల్ పంపించారు. డిజైనింగ్ కోర్సులో లాస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇస్తున్న అవకాశం అని చెబుతారు. నేను అవన్నీ చెక్ చేసేసాను, అంతా కరెక్ట్గానే ఉంది, ఎక్కడ ఫేక్ లేదు. ఏం చెయ్యమంటావు? నిద్ర మత్తులో నుంచి పూర్తిగా బయటకు వచ్చి ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం కాబట్టి వెళ్ళనిద్దాం, కానీ తన వెంట వెళ్ళడానికి ఎవరికీ కుదరదు. నేను సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను, అన్నీ రెడీ చేసుకోమని చెప్పు. ఎప్పుడు వెళ్ళడం, ఎన్ని రోజులు ఉంటుంది అని అడుగుతాడు. ఈవినింగ్ వెళ్తుంది. అక్కడ 2 రోజులు పాటు స్టే చేయాల్సి వస్తుంది. సరే, నేను అన్ని ఏర్పాటు చూస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు శౌర్య. ఈవినింగ్ సాధికాని ఫ్లైట్ ఎక్కించి శౌర్య హన్సీ ఫామ్ హౌస్కి వస్తారు. వీళ్ళు వెళ్ళేటప్పటికీ రానా సాధ్వి ఒడిలో తలపెట్టుకొని పడుకుని ఉంటే ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. శౌర్య హన్సీ ఒకరు చూసుకుని నవ్వుతూ లోపలికి వెళ్తారు. ఇద్దరి మధ్య క్లాసెస్ సాల్వ్ అయిపోయావా అని అడుగుతుంది హన్సీ. ఆ మాటకి వాళ్ళని చూసిన రానా లేచి కూర్చొని హన్సీ అడిగిన దానికి సమాధానంగా చిన్నగా నవ్వి ఏమయ్యింది, మార్నింగ్ నుండి ఇంటికి రాలేదు వదినా అని అడుగుతాడు రానా. సాధిక ముంబై వెళ్ళింది రానా అని సాధ్విని చూస్తూ చెబుతుంది హన్సీ. ఇప్పుడు ఎందుకు వెళ్ళిందక్క? తను ఒక్కరితే అక్కడ ఉండగలదో లేదో నాకు భయంగా ఉందక్క అని చెప్తూ కంగారు పడిపోతూ ఉంటుంది. సాధ్వి, రిలాక్స్ సాధ్వి. సాధికాని తనకి తాను ప్రూవ్ చేసుకోవడానికే ముంబై నుండి మంచి అవకాశం వచ్చింది. అది తను కోల్పోవాలి అనుకోలేదు. అందుకే మేం కూడా తనకి సపోర్ట్ చేశాము. తను అన్ని విధాలుగా అక్కడ ఉండగలదు అని కన్ఫర్మ్ చేసుకున్నాకే తనని పంపుతున్నాను. తనకు 24/7 సెక్యూరిటీ అరేంజ్ చేశాను. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని అంటాడు శౌర్య. ముందే నీకు చెప్తే ఇదిగో ఇలాగే కంగారు పడి సాధికాని వెనక్కి లాగేస్తావు, అందుకే చెప్పలేదు. మా నిర్ణయం తప్పు అనుకుంటే చెప్పు సాధ్వి, నెక్స్ట్ ఫ్లైట్కే రిటర్న్ తీసుకొచ్చేస్తాడు మీ బావ. చెప్పు, ఏం చెయ్యమంటావు అంటూ బాధ నటిస్తూ అడుగుతుంది హన్సీ. హన్సీ అక్క, ఇది మరీ వావర్గా లేదు. నేను వద్దు అంటే ఒక రోజంతా నాకు క్లాస్ అయినా తీసుకుంటావు, కానీ సాధికాని వెనక్కి తీసుకురావు. అలాంటప్పుడు ఇలాంటి సెంటిమెంట్ డైలాగ్స్ అవసరమా? అయినా బావా నువ్వు అంత నమ్మకంగా చెప్పిన తర్వాత నేనెందుకు నో ఎందుకు చెప్తాను? ఇప్పుడు సాధిక బాధ్యత అంటే నాకంటే మీ ముగ్గురే ముందు తీసుకుంటారు. అలాంటిది సాధిక ఫ్యూచర్ సెట్ చేయడానికి నాకెంత హక్కు ఉందో మీకు అంతే హక్కు ఉంటుంది కదా అక్క అని అంటుంది సాధ్వి. నేను వెళ్తాను కదా అన్నయ్య, ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు, నైట్ ఫ్లైట్కి అయినా వెళ్తాను అని అంటాడు రానా. ఏం అవసరం లేదు రానా, ఎన్నాళ్ళు తనని బావిలో కప్పలా పెంచుతారు. తను ప్రతిదీ ఒంటరిగా ఎలా మేనేజ్ చేసుకోవాలో నేర్చుకోవాలి కదా. ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళాలి. ఆ ధైర్యాన్ని తన వెనుక నుండి మనమే కల్పించాలి. ఏం సాధ్వి, సాధిక నీకంటే 2 సంవత్సరాలు చిన్న, అంతే కదా. ఇక నుండి నీకు ఒక లైఫ్ ఏర్పడుతుంది, కొత్త బాధ్యతలు వస్తాయి. కొన్నిసార్లు పాత బాధ్యతలకు ఫ్రీడమ్ ఇచ్చి చూడాలి. ఎలా మేనేజ్ చేస్తుందో తను తిరిగి వచ్చే వరకు కాల్ కూడా చెయ్యకండి. కానీ తన గురించి పిన్ టు పిన్ నేను తెలుసుకుంటూనే ఉంటాను. కంగారు పడకండి అని రూమ్కి వెళ్ళడానికి
లేస్తే నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి ముందు హన్సీని బయటకు వెళ్ళిపోతుంది. ఎలా వెళ్తావు ఇంటికి అంటూ వెనకే వస్తాడు శౌర్య. క్యాబ్ బుక్ చేసుకున్నాను రౌడీ అని చాలా క్యాజువల్గా చెబుతుంది హన్సీ. క్యాబ్నా? వద్దు, నేను డ్రాప్ చేస్తాను, పద. వద్దు, దారిలో నాకు కొన్ని పనులు ఉన్నాయి, చూసుకొని వెళ్తాను. ఏం పనులు ఉన్నాయి అంటూ అనుమానంగా అడుగుతాడు శౌర్య. షాపింగ్ చేయాలి, కొన్ని పర్సనల్ థింగ్స్ కొనుక్కోవాలి, అవన్నీ మీకు చెప్పలేను. పర్వాలేదు, నేను తీసుకువెళ్తాను. వద్దు అంటే వినవేంటి, ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి అంటూ బుక్ చేసిన క్యాబ్ రావడంతో అది ఎక్కి వెళ్ళిపోతుంది. ఇదేంటి ఎప్పుడు లేనిది ఇలా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటూ తన రూమ్కి వెళ్ళాడు. డిన్నర్ చేసి రూమ్కి వచ్చిన రానాకి బెడ్పై డల్లుగా కూర్చొని ఉన్న సాధ్వి కనిపిస్తుంది. ఏమైందిరా? పోనీ మనం కూడా ముంబై వెళ్దామా? మార్నింగ్ అన్నయ్యతో నేను మాట్లాడుతాను. వద్దు శౌర్య బావ, అంతలా చెప్పాక కూడా వెళ్తే బాగోదు. కాకపోతే ఎలా ఉంటుందో అని చిన్న బెంగ, అంతే. తను కూడా బాగానే ఉంటుంది, కానీ అన్నయ్య చెప్పిన ఇంకొక విషయం మర్చిపోయావు. పాత బాధ్యతతో పాటు కొత్త బాధ్యతని కూడా పట్టించుకోవాలి అని చెప్పాడు. అది ఇప్పుడు నిన్నేం పట్టించుకోవాలి? ఇప్పుడే కదా ఫుల్గా డిన్నర్ తిన్నావు, పాలు కావాలా అని అడుగుతుంది. పాలు కాదు డార్లింగ్, మురిపాలు కావాలి అంటూ ఆమెను బెడ్ పైకి తోసేసి ఆమె మీదకు చేరి పెదవులని లాక్ చేసి ఇద్దరికీ కలిపి దుప్పటి కప్పేస్తాడు. ఎప్పుడో తెల్లవారుజామున 4 గంటలకు లేచి జాగింగ్కి వెళ్తాడు శౌర్య. ఆ అలవాటు రానాకి కూడా ఉంది. ప్రతిరోజులానే ఆ రోజు కూడా జాగింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. అసలు రాత్రి అంతా హన్సీ ఎందుకు అలా వియర్డ్గా బిహేవ్ చేసింది అని ఆలోచిస్తూ డిన్నర్ కూడా సరిగా తినకుండా పడుకోకుండా ఉన్న శౌర్య 4 గంటలకి అలారం సౌండ్కి ఆలోచనల నుండి బయటకు వచ్చి జాగింగ్ డ్రెస్ వేసుకొని జాగింగ్కి వెళ్తాడు. జాగింగ్ చేయటం అయిన తర్వాత రోడ్డుపై నెమ్మదిగా నడుస్తూ వెళ్తుంటాడు. అదే టైంలో హన్సీ తన స్కూటీపై హాస్పిటల్ రోడ్ నుండి వస్తూ కనిపించింది. తనకు ఎదురు వెళ్తాడు. రౌడీ, ఏంటిది, ఇలా ఎవరైనా తెలిసి మరి అడ్డు వస్తారా బండికి అని అంటుంది హన్సీ. నేను వస్తాను, కానీ ఎక్కడికి వెళ్తావు? ఈ టైంలో జస్ట్ 5 అవుతుంది అంతే అని అంటుంది హన్సీ. డాక్టర్ అన్నాక అర్ధరాత్రి అపరాత్రి అని ఉండదు. ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తే అప్పుడు పరిగెత్తాలి. నీకు తెలియదా? అది తెలుసు, కానీ నీకు నైట్ డ్యూటీ లేదు, ఎమర్జెన్సీ కాల్ రాలేదు. అయినా ఎక్కడికి వెళ్ళావు? నీకు ఎలా తెలుసు నాకు ఎమర్జెన్సీ కాల్ రాలేదు అని? అంటే నాకు అన్నీ అలా తెలుస్తాయి, కానీ నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అది చెప్పు అని అడుగుతాడు శౌర్య. హో, నాపై స్పైట్ చేస్తున్నావా లేక అనుమానిస్తున్నావా అని అడుగుతుంది హన్సీ. అంతే. ఆ మాటకి అప్పటి వరకు ఆమె చేతిని పట్టుకొని ఉన్న అతను ఆ చెయ్యి వదిలేసి తిన్నగా తన ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు శౌర్య. ప్లీజ్ లైక్ వెళ్తున్న అతని వైపు అలా చూస్తూ ఉండిపోతుంది హన్సీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే స్టోరీ బోర్ కొడుతుంది అని అనుకోకండి. ముందు ముందు ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక నుంచి డైలీ 2 పార్ట్స్ పెడతాను.